హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఏపీ టెట్ మరియు డిఎస్సి అభ్యర్థుల కోసం 10వ తరగతి జాగ్రఫీలోని లైన్ టు లైన్ ప్రాక్టీస్ బిట్స్ పార్ట్ 4 చూద్దాం. 64th క్వశ్చన్ అంటే నెంబర్ కంటిన్యూషన్ చేస్తున్నాను. ఏ రాష్ట్రం దాని మొత్తం అటవీ విస్తీర్ణంలో 75% శాశ్వత అడవుల కింద అతిపెద్ద విస్తీర్ణాన్ని కలిగి ఉంది? మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, రాజస్థాన్లోని ఏ జిల్లాలోని 5 గ్రామాల నివాసితులు బయటి వారి ఆక్రమణలకు వ్యతిరేకంగా వేటకు అనుమతించకపోవడం, ప్రాణులను సంరక్షించడం వంటి నిబంధనలను వెల్లడించారు? రాజస్థాన్లోని అల్వార్ జిల్లా. రాజస్థాన్లోని అల్వార్ జిల్లా నివాసితులు ఎన్ని హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని భైరోదేవ్ డాకవ్ శాంక్చురీగా ప్రకటించారు? 1200 హెక్టార్లు. నెక్స్ట్ క్వశ్చన్, తెహ్రీ మరియు నవధాన్యాలోని రైతులు మరియు పౌర సంఘాలు కృత్రిమ రసాయనాలు ఉపయోగించకుండా ఆర్థికంగా నిలదొక్కునేలా విభిన్న పంటలు ఉత్పత్తి చేయడం సాధ్యమని చూపిన ఉద్యమం ఏది? బీజ్ బచావో ఆందోళన్, విత్తన సంరక్షణ ఉద్యమం. నెక్స్ట్ క్వశ్చన్, ఛోటా నాగపూర్ ప్రాంతంలోని ముండాలు, సంతాళ్ళు ఏ చెట్లను పూజిస్తారు? మహువా, కదంబ. మహువా యొక్క శాస్త్రీయనామం బాసియా లాటిఫోలియా. కదంబ శాస్త్రీయనామం ఆంథోకాఫలస్ కదంబ. నెక్స్ట్ క్వశ్చన్, ఒడిషా మరియు బీహార్లోని గిరిజనులు వివాహ సమయంలో ఏ చెట్లను పూజిస్తారు? చింత మరియు మామిడి. చింత చెట్టు శాస్త్రీయనామం టామరిండస్ ఇండికా. మామిడి చెట్టు శాస్త్రీయనామం మాంగిఫెరా లేదా మాంజిఫెరా ఇండికా. నెక్స్ట్ క్వశ్చన్, ఈ భూమిపై అపరిమిత దయ మరియు దానగుణం కలిగిన ఏకైక జీవి చెట్టు అని అన్నది ఎవరు? గౌతమ బుద్ధుడు. ఒడిషా రాష్ట్రం జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ కోసం మొదటి తీర్మానాన్ని ఏ సంవత్సరంలో ఆమోదించింది? 1988లో. నెక్స్ట్ క్వశ్చన్, అటల్ భూజల్ యోజన అటల్ జల్ ఎన్ని రాష్ట్రాలు, బ్లాకులు లేదా తాలూకాలలో, ఎన్ని గ్రామ పంచాయతీలలో అమలు చేస్తున్నారు? 7 రాష్ట్రాలు, 229 బ్లాకులు, 8220 గ్రామ పంచాయతీలు. ఆ 7 రాష్ట్రాలు వచ్చేసి గుజరాత్, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, జల్ జీవన్ మిషన్ యొక్క లక్ష్యం ఏమిటి? గ్రామీణ కుటుంబంలోని ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల మంచినీటిని పైప్ లైన్ ద్వారా అందించడం. నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తుపూర్వం 1వ శతాబ్దంలో గంగా నది వరద నీటిని మళ్లించే అధునాతన నీటి నిర్వహణ వ్యవస్థ ఎక్కడ ఉండేది? ఆన్సర్ ఈజ్ అలహాబాద్ సమీపంలోని శృంగవేరపురంలో ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రాచీన భారతదేశంలో అధునాతన నీటిపారుదల పనులకు సంబంధించిన ఆధారాలు ఎక్కడ కనుగొనబడ్డాయి? కళింగ, ఒడిషా, నాగార్జునకొండ, ఆంధ్రప్రదేశ్, బెన్నూరు, కర్ణాటక, కొల్హాపూర్, మహారాష్ట్ర. నెక్స్ట్ క్వశ్చన్, 11వ శతాబ్దంలో నిర్మించిన ఏ సరస్సు ఆ కాలంలోని అతిపెద్ద కృత్రిమ సరస్సులలో ఒకటి? భోపాల్ సరస్సు. నెక్స్ట్ క్వశ్చన్, 14వ శతాబ్దంలో సిరికోట ప్రాంతానికి నీటి సరఫరా కోసం ఇల్టుట్మిష్ ఏ ప్రాంతంలో చెరువును నిర్మించాడు? ఢిల్లీలోని హౌస్ ఖాన్ ప్రాంతంలో. ఆనకట్టలను ఆధునిక భారతదేశ దేవాలయాలుగా సగర్వంగా ప్రకటించిన వారు ఎవరు? జవహర్లాల్ నెహ్రూ.
నెక్స్ట్ క్వశ్చన్, సర్దార్ సరోవర్ డ్యామ్ ఎక్కడ, ఏ నదిపై కట్టబడింది? గుజరాత్లోని నర్మదా నదిపై. నెక్స్ట్ క్వశ్చన్, సర్దార్ సరోవర్ డ్యామ్ నీటిపారుదల ఎన్ని రాష్ట్రాల్లో వ్యాపించి ఉన్నది? 4 రాష్ట్రాలు. అవి 1 మహారాష్ట్ర, 2 మధ్యప్రదేశ్, 3 గుజరాత్, 4 రాజస్థాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.